రుద్రాయ శివునికి భస్మాభిషేకం విభూతి అభిషేకం అత్యంత ప్రీతికరమైనది. దుఃఖాలు భస్మం చేసే శివానుగ్రహాన్ని ప్రసాదిస్తూ రుద్ర సూక్త మంత్రాల్లో కూడా విభూతిని శివలింగంపై సమర్పిస్తారు. ప్రతికూల శక్తులను తొలగించి మానసిక ప్రశాంతతను మరియు ఐశ్వర్యాన్ని పొందడానికి ఈ యొక్క విభూతి చేస్తారు. భక్తులకు ఈ ప్రత్యేక పూజ చేస్తారు. అయితే భస్మాభిషేకం ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు ఏమిటి? పాప విముక్తి భస్మం. మన పాపాలు పోవాలంటే బూడిద అంటే పాపాలను కఠినంగా కాల్చివేస్తుంది. ఇది పూర్వజన్మ కర్మలను నశింపజేస్తుంది. దైవిక రక్షణ. ఇది దుష్ట శక్తులకు ప్రతికూల శక్తి మరియు దిష్టి దోషాలు రక్షణ కల్పిస్తుంది. మానసిక ప్రశాంతత. భస్మాభిషేకం చేయడం వల్ల అంతర్గత ప్రశాంతతను మరియు జ్ఞానాన్ని కల్పిస్తుందని నమ్ముతాము. ఆరోగ్యం మరియు శ్రేయస్సు. ఇది శారీరానికి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించి కుటుంబంలో శాంతి సంతోషాలని ఇస్తుంది. విశేష రోజులు మహాశివరాత్రి లేదా మహాశివరాత్రి రోజుల్లో కార్తీక మాసంలో ఈ అభిషేకం చేయించడం వల్ల విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇది ముఖ్యంగా మహాపుణ్యక్షేత్రాల్లో కూడా ఇది ప్రసిద్ధి. అయితే అభిషేకం చేసే విధానం రుద్ర నమకం, చమకం, శ్రీ సూక్తం, పురుషోక్తం మంత్రాలు లేదా ఓం నమ శివాయ నమః అనే మంత్రాన్ని ధ్యానం చేయాలి. సాధారణంగా పంచామృతాలు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, గంధాభిషేకం ఇటువంటివన్నీ కూడా చేస్తే చివరి భస్మాన్ని అలంకరిస్తారు. ఈ పూజ అనంతరం భక్తులు తమ కోరికలు నెరవేరాలని సకలాభిష్టులు కలగాలని వేడుకుంటారు. అందరూ కూడా ఈ మంత్రాన్ని చదవండి. నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సాంబ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో భగవతే రుద్రాయ. మరికొన్ని వీడియోలకు మీ ముందుకు వస్తాను. రవిశర్మ.